Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is, are you losing power? Are you losing power? The text is from Paul's epistle of Ephesians chapter 6 verse 10. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీ అపవాది తంత్రమును ఎదిరించక శక్తిమంతులగునట్టు దేవుడు ఇచ్చే సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఆర్ యు లూజింగ్ పవర్? కీర్తన పుస్తకం మంచి మాట, శరణు వచ్చేది యేసునాథుడా శక్తిహీనత కలిగిన. ఆర్ యు లూజింగ్ పవర్, ద స్పిరిచువల్ పవర్ టు రెసిస్ట్ ద డెవిల్, overcome the evil desires, to fight with satanic forces. Are you losing power? శక్తిని కోల్పోతున్నావా? అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు ఏమనగా 12వ వచనం, ఏలైనగా మనం పోరాడడం శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోక నాథులతోనూ, ఆకాశ మండల మందున దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపత్తిని ముందు వారిని ఎదిరించుటకును సమస్త నిర్వచన నిలబడకును శక్తిమంతులగునట్టు. ఫైటింగ్ ద ఫోర్స్ ఆఫ్ డార్క్నెస్. ఇక్కడ అన్ని కూడా సాయితానికి అనుచరులు ఎవరనగా ప్రధానులు, అధికారులు, అంధకార లోకనాథులు, ఆకాశ మండలమున దురాత్మ సమూహము. వీరితో నిత్యం పోరాటం అనుకుంటుంది. A constant battle, a constant combat. ఈ పోరాటకు శక్తిని కోల్పోతున్నావా? జయించలేకపోతున్నావా? ఓడిపోతున్నావా? నా శక్తి చాలదు అనుకుంటున్నావా? నేను అధిగమించడానికి. ఎందుకన్నా మా శక్తి మించి ప్రయాణించవలసినది. ఏలియా ఎందుకు నీవు బదరీ వృక్షం కింద కూర్చున్నావు? నువ్వు శక్తి మించి ప్రయాణించబడుతున్నది. లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు అనేక కార్యములు చేయవలసినది. ఈ నీడ్ పవర్ ఫ్రమ్ అబౌవ్. యేసు యొక్క శిష్యులు పైన శక్తి పోయిన తర్వాత వారు అమోఘమైన పరిచర్య చేశారు. ఒక శక్తిహీనులు వారు, గిదులకు భయపడి మేడకులు దాక్కున్నవారు, అలాంటి వారు అలివీరు భయంకరుడయ్యేవారు. ఆత్మీయ యుద్ధ రంగంలో, ఆ కథన రంగంలో వారు శత్రువును ఓడించారు, నిలబడగలరు. సాతాను శక్తులు ఏమి చేయలేకపోయాయి. కాబట్టి our source of strength is the Holy Spirit. మన శక్తి ఒక మూలముగా పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి యేసు ప్రభువు శిష్యులు ఆజ్ఞాపించాడు, పైనుండి శక్తి పొందు వరకు మీరు యెరూషలేములో జెరూసలేం పైన శక్తి పొందు వరకు వెయిట్ ఫర్ దట్ పవర్. ఆ అపోస్తలుల కాలం 2వ అధ్యాయంలో వారు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దిగి రావడం, వారు శక్తిని పొందుకున్నప్పుడు నిజముగా వారు దేవుని కొరకు గంభీరమైన కార్యాలు వారు చేయగలిగారు. Remember, God is an unlimited source of spiritual power. His spirit fills our hungry souls. పరిశుద్ధాత్మ దేవుడు ఆకలి కొన్న మన ప్రాణ తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు. God has unlimited power. He is the source of strength. కాబట్టి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. Be strengthened in Christ. ఆయన వాక్యం ద్వారా బలపరచబడాలి. ఆత్మ ద్వారా మన శక్తిమంతులు కావాలి. ఎందుకనగా బిగ్ బ్యాటిల్. కాబట్టి మనం ఆర్ లూజింగ్ పవర్. ప్రభువును ఆశ్రయించినప్పుడు His for all my life control.
ఆయన శక్తి నా జీవితాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటుంది. ఆయన శక్తి ద్వారా నేను దేవుని కొరకు ఎలాంటి కార్యాలైనా చేయగలను. నీ శక్తిహీనం అవుతున్నప్పుడు లుక్ టు గాడ్, బీ ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్. ఆయన కృపయందు బలము పొంది సాతాను శక్తిని ఎదిరించి ప్రభు కొరకు నిలబడడానికి పరిశుద్ధాత్మ శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వాక్యం ప్రతి బిడ్డ దర్శించి దీవించండి. శక్తిని కోల్పోతున్న సమయంలో ప్రభు నాయన మీ శరణు వచ్చి తండ్రి మీ ఆత్మ ద్వారా శక్తిని పొందుకొని మీ వాక్యం ద్వారా బలము పొందుకొని తండ్రి బలము కలిగి గొప్ప కార్యాలు చేసే కృప దయచేయండి. తమ దేవుని వారు బలము కలిగి గొప్ప కార్యము చేయదని దేవాక్యం శ్రమించిన తల్లి మీకు స్తోత్రాలు నాయన. మీ కృపలో బలము శక్తిని కాబట్టి స్తోత్రాలు. మీ ఆత్మశక్తి దయచేయండి తండ్రి. మీ శక్తితో నింపడి ప్రభువా, ప్రతి శక్తిని అపశక్తులు జయించి ప్రభువా మీకు నిలబడే కృపను ఇవ్వగల స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక.